హలో గైస్, ప్యారడైస్ మూవీ నుంచి అయితే ఆయా షేర్ అనే సాంగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్ననే చెప్పారనమాట ఇవాళ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. దాదాపు 28 సెకండ్స్ అయితే ఉన్నదన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ హై వచ్చిందని అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట ఎండింగ్ లో. సో లిరిక్స్ అయితే జస్ట్ 4 వర్డ్స్ అయితే చదవడం అయితే జరిగింది అనమాట. అంటే వాళ్ళు వాడడం అయితే జరిగింది. పొట్టు పొట్టు ఆకలి ఉంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్, పేరు పత్త లేనోడిన ఆయా షేర్, ప్యారడైస్కి అడ్రస్ అవుతారా ఆయా షేర్. సో ఈ 4 లిరిక్స్ అయితే వీటికి మీనింగ్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయా షేర్ అంటే అర్థం ఏంటో చెప్తాను అనమాట. షేర్ అంటే సింహం, ఆయా అంటే వచ్చింది. సో సింహం వచ్చింది అని అయితే మీనింగ్ వస్తుంది అనమాట. సో వాళ్ళైతే పెద్ద బిర్యానీ గిన్నెని అయితే తీసుకురావడం అయితే చూడొచ్చు అనమాట. సో పెద్ద బిర్యానీ గిన్నెకి దానిపైన మన నాని అయితే ఉన్నాడు, అదే జడల్ అయితే ఉన్నాడు అనమాట. ముందైతే మన సంపూర్ణేష్ బాబు అండ్ ఇంకొంతమందిని కూడా చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అనిరుద్ధ్ బీజియం చాలా బాగా నచ్చింది. సో రేపు నాని స్పెషల్ అని అయితే ఈ ఫుల్ వీడియో అంటాను, ఫుల్ ఆడియో లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అండ్ ఆగస్ట్ 22కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక లిరిక్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే అంటే స్టోరీని ఏం జరగబోతుందో ముందుగానే చెప్పేసి అన్నమాట. పొట్టు పొట్టు ఆకలి ఉందనంటే అంటే హీరోకి ఏదో తపన ఏదో చేయాలన్నట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కేజీఎఫ్లో ఉంటుంది. కేజీఎఫ్లో హీరో ఎదగాలని ఉంటుంది అనమాట. సో మెట్టు మెట్టు ఎక్కుతారా. సో కేజీఎఫ్లో తను ఎలా ఎదుగుతాడో ఈ మూవీలో అంటే కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే క్యారెక్టర్ని ఇంక్రీజ్ చేయడం కోసం, అంటే క్యారెక్టర్ దాన్ని ఆర్క్ మీకు అక్కడ చూపెట్టడానికి డైరెక్టర్ ట్రై చేస్తాడు అనమాట. సో అన్ని స్టోరీలో కూడా ఇట్నే ఉంటుంది, ఎలా ఎదిగాడు, ఏం చేశాడు, అది ఇది అని పెద్ద ఉంటుంది. తను ఎలా అంత పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడు. సో గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి గ్యాంగ్స్టర్ ఎట్లా అయ్యాడు అనేది ఉంటుంది అనమాట. సో అదే చెప్తాడు. పేరు పత్త లేడు అంటే పత్త అంటే అడ్రస్ అన్నమాట. పేరు అంటే తను ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఒక అనాథ కైండ్ ఆఫ్ అన్నమాట. సో అట్లాంటోడు ప్యారడైస్ పేరు చెప్తే అడ్రస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అది చెప్పుకోకండి. మహేష్మత్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? బాహుబలి గుర్తుకొస్తారు. కేజీఎఫ్ అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకి? రాకీ బాయ్ గుర్తుకొస్తాడు. సలార్లో కాన్సార్ అనగానే సలార్ గుర్తుకొస్తాడు. సో ఇట్లా ప్యారడైస్ అని పేరు చెప్పగానే అంటే ప్యారడైస్ అనేది వరల్డ్ అన్నమాట. సో శ్రీకాంత్ వదలయ్య గారు క్రియేట్ చేసిన వరల్డ్ ఏదో కాదు, ప్యారడైస్. సో ప్యారడైస్ పేరు చెప్పగానే ఎవరు గుర్తుకొస్తాడు? మొట్టమొదట మన జడల్ గుర్తుకొస్తాడు అన్నమాట. సో అట్లా మారతాడు. సో ఇవన్నీ విలన్కి, అంటే విలన్ ఆయన పేరు మోహన్ బాబు గారు, ఆయన క్యారెక్టర్ పేరు ఏదో ఉంది సంథింగ్. సో దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ ఇదంతా స్టోరీకి కనెక్టెడ్గా ఉంటుంది అనమాట. మనకి హింట్ ఇస్తూ రాసిన లిరిక్స్ అనమాట ఇవి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్యారడైస్ మూవీ నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ అయితే. ఈ సాంగ్ వినండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాదాపు 1 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది అనమాట ఈ సాంగ్ ఈ వీడియో చేసేసరికి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.